హైదరాబాద్లోని కోలివింగ్ హాస్టల్స్లో ఫైర్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. హఫీజ్పేట్లోని మార్తాండనగర్ వెంకటేశ్వర కోలివింగ్ హాస్టల్లో 3 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరగడంతో ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హఫీజ్పేట్లోని కోలివింగ్ సెంటర్లో అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు చేసేందుకు రాగా వారిని హాస్టల్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఎవరి అనుమతి తీసుకుని వచ్చారంటూ దౌర్జన్యం చేశారు. బయోమెట్రిక్ ఉందని, లిఫ్ట్లో కూడా ఫేస్ రికగ్నిషన్ మెషిన్ ఉందని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో హాస్టల్స్ యజమానుల తీరుపై ఫైర్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ కోలివింగ్ అంటూ నిర్వాహకులు గలీజు దందా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఏరియాలో బాగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి. ఏంది కూలింగ్ హాస్టల్స్ అని, అది రెసిడెన్షియల్ హాస్టల్స్ అని, ఓకే నో ప్రాబ్లం ఉన్నాయి. దాంతోపాటు ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ కూడా చూసుకోవాలా. ఏంటంటే ఇది చూసాం మనం ఇప్పుడు స్టిల్ట్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్ అండి బిల్డింగ్. ఇది స్టిల్ట్ అంటే యాక్చువల్గా వాడాల్సింది ఏంటంటే పార్కింగ్కి వాడాలా. సరే డైనింగ్ వాడుతున్నారు వాళ్ళు, దాంట్లోనే డీజీ సెట్ పెట్టారు ఒకటి. దానివల్లే ఎందుకంటే ఇదే చూస్తే మనం జస్ట్ ఒక నెల రోజుల క్రితము మీరు కూడా ఉన్నారు, మీది ఏది మీడియా మిత్రుల సమక్షంలో అప్పుడు మనము టీఎన్జిఓస్ కాలనీ ఫైర్ అయింది. టీఎన్జిఓస్ కాలనీ ఫైర్ అయినప్పుడు ఏమైందంటే సేమ్ ఇదే ప్రాబ్లం. సెల్లార్ ఉంది, సెల్లార్ పక్కనే ఏమి మీటర్స్ పెట్టారు, మీటర్స్ పక్కనే మనం ఏం చేసినారు సోఫా వాడకుండా సోఫా పెట్టారు. దాంతో కూడా ఒక అతను పాపం అనుకోకుండా మేము మా వాళ్ళు ఫైర్ చాలా బాగా బ్రేవరీగా 22 మందిని సేఫ్గా ఎవాక్యుయేట్ చేశారు. కానీ ఒక అతను ఏంది ఇంజూర్ అయినాక తర్వాత నెక్స్ట్ హాస్పిటల్లో డెత్ కావడం జరిగింది. ఇట్లాంటి కావకూడదనే ఉద్దేశంతో మా సుపీరియర్ ఆఫీసర్ యొక్క ఆజ్ఞ ప్రకారము ఇవన్నీ కోలివింగ్ హాస్టల్స్ కానివ్వండి, మీరు ఇంతకుముందు చూసారు బార్ అండ్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న ఏరియాస్, పబ్లిక్ కాంగ్రిగేషన్ ఏరియాస్లో. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోలివింగ్ సంబంధించిన సెంటర్లో కూడా అగ్నిమాపక సంబంధించిన నిబంధనలు పాటించకుండా సాగుతున్నట్లుగా వారు గుర్తించారు. హైదరాబాద్లోని హఫీజ్పేటలో ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హఫీజ్పేటలోని ఒక కోలివింగ్ సంబంధించిన సెంటర్ చూసుకుంటే కూడా ఇందులోకి వెళ్ళాలంటే ఇందులో ఉండేవారు ఫేస్ రికగ్నిషన్ కావాలి, తమ్ము కానీ వేస్తేనే లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ విధంగా తమ్ము వేస్తేనే కూడా దీనికి యాక్సెసిబిలిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ వేరే వ్యక్తులు వేస్తే యాక్సెసిబిలిటీ లేకుండా ఉంది. కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి దీంతో పాటు లోపలికి వెళ్ళి మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ సంబంధించిన ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన యాప్ ఉందో దీన్ని ఓపెన్ చేసిన మాత్రమే ఆ తర్వాత ఇది ఓపెన్ చేసిన కూడా లిఫ్ట్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా పకడ్బందీగా ఎవరు అంటే ఇందులో ఉండేవారు కాకుండా బయట వ్యక్తులు వస్తే లోపలికి యాక్సెస్ లేకుండా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితం అగ్నిమాపక సిబ్బంది లోపలికి వచ్చి గత కొద్ది రోజుల క్రితము ఇటు 4వ ఫ్లోర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం సంబంధించి కూడా వివరాలను ఆరాధించే ప్రయత్నం చేస్తూ వారిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కేవలం ఇదొక్కటే కోలింగ్ సెంటర్ కాదు, ఈ ప్రాంతంలో 10ల కొద్ది సంబంధించిన కోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించకుండా కూడా ఈ తరహా నడుస్తున్నట్టు గుర్తించి, ఎందుకంటే నిన్న కోల్కతాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో కూడా హైదరాబాద్లోని పలు కోలింగ్ సెంటర్తో పాటు బార్ అండ్ కిచెన్ సంబంధించిన వాటి మీద కూడా ఏ మేరకు నిబంధనలు పాటిస్తున్నాయని కూడా వారు పూర్తిగా ఎంక్వైరీ చేసి వాటిని సంబంధించి నోటీసు సర్వ్ చేసే పరిస్థితి. ఒకసారి కేవలం ఈ కోలింగ్ సంబంధించిన సెంటరే కాకుండా ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దాం. పుట్టగొడుగుల్లా కూర్చునే కనీసం ఒక భవనానికి మరొక భవనానికి గ్యాప్ లేకుండా కూడా పూర్తి స్థాయిలో చాలా చోట్ల కూడా, ఎందుకంటే ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి వాటిని మంటలు ఆర్పేసే క్రమానికి సంబంధించి వారికి ఎలాంటి అంటే వాళ్ళు కనీసం లోపలికి వెళ్ళే ఆస్కారం లేకుండా పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇదొకటే కాదు, దీనికి ఆపోజిట్లో ఉన్న చాలా బిల్డింగ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక అనుకోని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కూడా ఫైర్ ఫైటర్స్ వాటిని మంటలార్పేందుకు కావచ్చు, లోపలికి వెళ్ళి అందులో ఉండే రెస్క్యూ చేసేందుకు కూడా ఎలాంటి అవకాశం లేకుండా చాలా కంజెస్టెడ్గా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హఫీజ్పేటలోనే కాదు, చాలా చోట్ల ఈ తరహా ఉంది. ఎందుకంటే నిన్న లక్నోలో కోచింగ్ సెంటర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో కూడా 14 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈరోజు కోలింగ్ సెంటర్లోని అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్న కూడా వారు తనిఖీలు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇదే కోలింగ్ సెంటర్లో కూడా కొద్ది రోజుల క్రితం ఒక ఘటన చోటు చేసుకుంది. 4th ఫ్లోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ వచ్చి మంటలార్పే ప్రయత్నం చేశారు. ఏసీలోని మంటలు చోటు చేసుకోవడం కూడా పెద్ద ప్రమాదం. ఆ సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో కూడా ప్రాణాలు కోల్పోలని చెప్పొస్తుంది. కాబట్టి ఈ తరహా ఘటనలు హైదరాబాద్లో తరచూ జరుగుతున్నాయి. కానీ కొంత నిబంధనలు పాటించకుండా, ఫైర్ నామ్స్ పాటించకుండా ఈ తరహా వ్యవహరిస్తున్నట్టుగా అగ్నిమాపక సంబంధించిన తనిఖీల్లో బయటపడింది. కానీ ప్రస్తుతం భిక్షపతితో కలిసి కిరణ్.